Hello Andy, this is Dr. Vineela, consultant pediatrician at Treatment Range Hospital. ఈ రోజు మనం వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం. వ్యాక్సిన్స్ అంటే ఏంటి? వ్యాక్సిన్స్ అంటే ఒక ప్రోటీన్ పార్టికల్ కానీ ఇన్యాక్టివేటెడ్ బ్యాక్టీరియల్ కానీ వైరల్ పార్టికల్ కానీ నుంచి తయారు చేస్తారు. ఆ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్యాక్టివేటెడ్ బ్యాక్టీరియా కానీ ప్రోటీన్ కానీ అది ఒక యాంటీజెన్గా మన బాడీ రికగ్నైజ్ చేసి దానికి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాంటీబాడీస్ అనేవి మన దానికి రోగనిరోధక శక్తికి ఉపయోగపడతాయి అన్నమాట. రేపొద్దున మన పిల్లాడికి అదే అదే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయితే మన బాడీ వాటిని రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దానివల్ల పిల్లాడికి ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి ఎందుకు ఇవ్వాలి? వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి ఎందుకు ఇవ్వాలి అంటే <5 years ఉన్న వాళ్ళకి మామూలుగానే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళకి తొందరగా రోగాలు ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్ని ప్రాణాంతకమైనవి కూడా టీబీ లాంటివి లేకపోతే మెదడు వాపు లాంటివి ఇలాంటివి తొందరగా రావచ్చు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం వ్యాక్సిన్స్ ఇవ్వాలి. దే ఆర్ ఆల్రెడీ అవైలబుల్ కాబట్టి మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. కంప్లీట్ డిసీజ్ని అయితే ప్రివెంట్ చేయలేము కానీ 80 to 90% జబ్బులు రాకుండా మనం కాపాడచ్చు పిల్లల్ని. అందుకోసం వ్యాక్సిన్స్ ఇవ్వాలి మాట. తర్వాత ఎందుకు ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం. ఎప్పుడు ఇవ్వాలి వ్యాక్సిన్స్ అనేవి? ఎప్పుడు ఇవ్వాలి అంటే మనం 2 షెడ్యూల్స్ ఫాలో అవుతాం. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, ఐఏపీ షెడ్యూల్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఏంటంటే ఖచ్చితంగా మన ఇండియా ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాలి ఆ వ్యాక్సిన్స్ అనేవి. దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. పుట్టినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన వెంటనే బీసీజీ, హెపటైటిస్ బి, ఓపీవీ ఎలా ఇస్తామో అలా నేషనల్ ఇమ్యునైజేషన్లో ఉన్న వ్యాక్సిన్స్ ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఉన్న వ్యాక్సిన్స్ కాకుండా కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. కానీ ఆప్షనల్ వ్యాక్సిన్స్ అయినా కానీ మేము పీడియాట్రిషియన్స్ నార్మల్లీ రికమెండ్. ఎలాంటి ఆప్షనల్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా అది గవర్నమెంట్లో అవైలబుల్ కాదు. ఇన్ఫ్లుయెన్జా ఇవ్వచ్చు, తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, కొంచెం అడాలసెంట్ గర్ల్స్ వచ్చేసరికి హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ ఇవ్వచ్చు, వైరస్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ అంటారు దాన్ని కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటివి క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది ఆ హెచ్పివి వ్యాక్సిన్. ఇవన్నీ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో లేవు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్లో ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ ఇలా ఉంటాయని తెలుసుకున్నాం. ఇంకోసారి ఏమడుగుతారంటే పేరెంట్స్ నార్మల్లీ 1 month 1.5 monthలో ఇచ్చాం కదండి వ్యాక్సిన్, తర్వాత మర్చిపోయాం మేము 3rd monthకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఇవ్వలేకపోయాము, మరి ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలా అంటారు. కానీ అలా కాదు, దీన్నే క్యాచప్ వ్యాక్సినేషన్ అంటారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చింది యాంటీబాడీస్ ఉంటాయి. సెకండ్ మెమరీ కోసం ఎప్పుడైతే టైం చూసుకుని ఏజ్ చూసుకొని దాని ప్రకారం వ్యాక్సిన్స్ ఇస్తాం. దాన్ని క్యాచప్ వ్యాక్సినేషన్ అంటారన్నమాట. కానీ వ్యాక్సిన్స్ అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి కూడా అడుగుతారు మీరు, మా పిల్లలకి జలుబు దగ్గు ఉన్నాయండి, జ్వరం కూడా ఉంది, మరి ఇవ్వచ్చా వ్యాక్సిన్స్ అనేది. ఈ వ్యాక్సిన్స్ మైల్డ్ ఫీవర్స్లో ఇవ్వచ్చు. వ్యాక్సిన్ ఫీవర్ని ఏదో చేస్తుందని ఏమీ లేదు. ఫీవర్ వ్యాక్సిన్ ఏదో పని చేయకుండా అసలు అలాంటిది ఏం లేదు, ఉండదు కూడా. కానీ వ్యాక్సిన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ టేక్ మాట. వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు. కానీ మైల్డ్ ఫీవర్ గురించి వ్యాక్సిన్ ఆపడం గుడ్ కాదు. ద చైల్డ్ కెన్ గెట్ వ్యాక్సినేటెడ్. తర్వాత వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఫీవర్స్ వస్తాయా, ఫీవర్స్ వస్తే ఏం చేయాలి అని అడుగుతారు. ఫీవర్స్ చాలా తక్కువ వాటికి వస్తాయి, కానీ మైల్డ్ ఫీవర్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఏం లేదు, జనరల్గా మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటామో పారాసెటమాల్ వేయడము, తడిగుడ్డ పెట్టి తుడవడము అలాంటివి చెయ్యొచ్చు. దానికి మించి ప్రాణాంతకమైన ఎక్కువ వల్ల వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్, ఉండవు. ఆల్వేస్ ట్రై టు వ్యాక్సినేట్ యువర్ చైల్డ్ అకార్డింగ్ టు ద షెడ్యూల్. థ్యాంక్ యూ.